హలో ఎవ్రీవన్. ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. సో, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అనేది అఫీషియల్‌గా రిలీజ్ అయింది. సో, ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఏ జాబు, ఎంత సాలరీ అండ్ రిటన్ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్‌తో సహా అన్నీ ఈ యొక్క వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చివరి వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైమ్ గనక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. సో, మనకి ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీకి సంబంధించిన మెటీరియల్ మన దగ్గరైతే ఉంది. కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. కేవలం రూ. 99 మాత్రమే. సో, వాట్సాప్ నంబర్ 8125642471. సో, మనకి ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వే యొక్క అనుబంధ సంస్థ అయిన రైట్స్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో, ఇదొక సెంట్రల్ గవర్నమెంట్ జాబు. నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ రైల్వే. సో, మనకి రైట్స్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేకి అనుబంధమైన సంస్థ అనమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 19th మే అనమాట. రిటన్ టెస్ట్ వచ్చేసరికి మనకి 24th మేనో కండక్ట్ చేస్తారు. సో, మనకిక్కడ చూసుకున్నట్లయితే ఇది వెస్టర్న్ రీజియన్‌లో మనకి ఈ యొక్క జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ అర్జెంట్ నీడ్స్ డైనమిక్ అండ్ హార్డ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ యాస్ అండర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో, మనకి ఇది వెస్టర్న్ రీజియన్‌లో మనకి ఈ యొక్క జాబ్‌కి సంబంధించి మనకి పోస్టింగ్ అనేది ఉంటుంది. సో, ఏజ్ లిమిట్ అనేది మనకి 40 ఇయర్స్ వరకు ఉందనమాట అందరికి. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 19th మే అనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీల్డ్ ఇంజినీర్‌కి సంబంధించి మనకి జాబ్‌ల యొక్క భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఫీల్డ్ ఇంజినీర్‌కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ అండ్ ట్రేడ్స్‌మ్యాన్‌షిప్ ఇన్ ఎలక్ట్రికల్ లేదంటే ఎలక్ట్రీషియన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లేదంటే ఎలక్ట్రీషియన్ అండ్ మెకానిక్ గానీ, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్స్ కానీ అండ్ టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ కానీ, ఎలక్ట్రీషియన్ గానీ వీటిల మీదైతే జాబ్స్ అయితే ఉన్నాయి. దీంతో పాటు వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ కూడా అడుగుతున్నారు. 1 ఇయర్ పోస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలనమాట. సో, అది కూడా సోలార్ పీవీ సిస్టమ్‌కి సంబంధించిన ఇన్‌స్టాలేషన్ అండ్ కమిషనింగ్ అండ్ మెటీరియల్ టెస్టింగ్ అండ్ ఇన్స్పెక్షన్ అండ్ ఫీల్డ్ క్వాలిటీ ఇన్స్పెక్షన్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్. సో, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి నోట్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఐటీఐ రికాగ్నైజ్డ్ బై నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఎన్‌సీవీటీకి సంబంధించిన సర్టిఫికేట్ గానీ అండ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ఎస్‌సీవీటీకి సంబంధించిన సర్టిఫికేట్ గానీ లేదంటే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఐటీఐ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చనమాట. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50% పాస్ అయితే సరిపోతుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, పీడబ్ల్యూడీ వాళ్ళకి 45% పర్సెంటేజ్ వస్తే సరిపోతుందనమాట. ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించి 40% రిలవెంట్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కట్ ఇట్. సో, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎవరికీ వర్తించదు. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా ఇచ్చారు. దాన్ని బట్టి వీళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని బట్టి అప్లై చేసుకోవచ్చు. సో, ఫీల్డ్ ఇంజినీర్‌కి సంబంధించి మనకి టోటల్ 6 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. యూఆర్ కేటగిరీకి వచ్చేసరికి 5 అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 1 పోస్ట్ అయితే కేటాయించారనమాట. ఇది రిటన్ ఎగ్జామ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో, మనకి రిటన్ టెస్ట్ చూసుకున్నట్లయితే 125 ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ అనేవి వస్తాయి. టైమ్ వచ్చేసరికి 2½ అవర్స్. దీనికి ఏంటంటే నో నెగెటివ్ మార్క్స్ అనమాట. నెగెటివ్ మార్క్స్ అనేవి లేవు. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రం 50 మినిట్స్ ఎక్స్ట్రా అనమాట టైము. సో, దీనికి క్వాలిఫైయింగ్ నేచర్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ వాళ్ళకి 45% మార్క్స్ అనేవి వస్తే సరిపోతుంది. సో, దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మనకి జాబ్ అనేది ఇస్తారనమాట. సాలరీ చూసుకున్నట్లయితే ఫీల్డ్ ఇంజినీర్‌కి సంబంధించి గ్రాస్ పే వచ్చేసరికి 25,120 అనమాట. అండ్ ఇయర్లీ వచ్చేసరికి 3,1436 అదైతే వస్తుంది. సో, దీనికి రిటన్ టెస్ట్‌కి సంబంధించి మనకి సిలబస్ చూసుకున్నట్లయితే నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అండ్ ఇట్స్ అప్లికేషన్ సేఫ్టీ వీటి మీద క్వెషన్స్ అయితే ఉంటాయి. నాలెడ్జ్ ఆఫ్ హ్యాండ్లింగ్ అండ్ ఎలక్ట్రికల్ మెజరింగ్స్ ఇన్‌స్ట్రుమెంట్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ సర్క్యూట్ డ్రాయింగ్ అండ్ ఎర్తింగ్ డ్రాయింగ్ అండ్ బేసిక్ calculation of power and energy and electrical connections and knowledge of electrical wiring and earthing and basic electrical circuits and calculate the electrical parameters, knowledge on AC and DC circuits, knowledge of solar module and solar inverter distribution boxes, knowledge on types of wires, కేబుల్ అండ్ వెరైటీ దేర్ స్పెసిఫికేషన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ టైప్స్ ఆఫ్ వైర్స్. సో, ఇలా అయితే మనకి ఇక్కడ సిలబస్ అయితే ఉన్నాయి. సో, ఇవి అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఉంచుతాను చూసుకోండి. దాన్ని బట్టి ప్రిపేర్ అవ్వండి. మనకి ఎగ్జామ్ డేట్ కూడా ఇక్కడ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. సో,
సో, ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి 24థ్ మే ఉంటుంది. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే ఇది జాబ్‌కి సంబంధించి అయిన క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీకి సంబంధించిన మెటీరియల్ అయితే మా దగ్గర ఉంది. కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.